అమ్మేమో. పడుకోలేదా? లేదు చిన్నక్క, ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు. మీ బావగారికి తెలిసినోళ్ళ తోటలో మల్లెపూలు కాస్తేను తెచ్చిచ్చారు. నీకివ్వమని చెప్తే తెచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టు చిన్నక్క, రేపు పెట్టుకుంటానులే. తల బోసుగా పెట్టుకుని రేపెట్టుకుంటానంటావే. తిరుగు పెడతాను. వద్దు చిన్నక్క. ఉండు. పాపం మన కోసం అంత దూరం నుంచి తెచ్చారు. తెలిస్తే బాధపడతారు. వాళ్ళకెవరు చెప్తారు? క్వశ్చన్ బ్యాంక్ పువ్వులే కదా. ఇప్పుడేమైందని? తిరుగు. చూడు ఎంత అందంగా ఉన్నావో. నీకే అందం వచ్చేసింది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని పువ్వులు? ఇచ్చినోడికి పని పాట లేదనుకుంటా. ఇంత ఘాటుగా ఉన్నాయేంటి? తోటలో పువ్వులు అన్నారు కదా, ఇప్పుడే కోసి తెచ్చుంటారు. ఓ, ఇచ్చేసావా అక్షర? తల్లో పెట్టొచ్చాను. ఎస్, ఫ్లాప్ అయ్యే ప్లాను అరవింద్ వెయ్యడు. ఇక మామూలుగా ఉండదు. ఎక్కడికి? పడుకోవడానికి. పక్కన ఇంత ప్లేస్ ఉందిగా, కిందెందుకు? అప్పు వినిపించట్లేదా? రండి. ఏమైంది? ఏదేదో అవుతోంది. ఏంటి? పాట ఏమన్నా మారుండొచ్చు గాని ఇలానే అయి ఉంటుంది. మన మల్లెపూల మహిమ మామూలుగా ఉండదు. ఏమండి? అసలు విషయం నీకు ఇప్పుడు చెప్తా. అలా చూస్తున్నావేంటి? నిద్రొస్తుందా? చెల్లికిచ్చిన మల్లెపూలే నాకు తండి. వాసన బాగుంది. పీల్చావా? రండి. రమ్మంటుంటే. గుడ్ మార్నింగ్ అప్పు.
చేశారు కదూ. నేనేం చేశాను? అబద్ధం చెప్పకండి. నీ ఇష్టం లేకుండా ఏది జరగదని చెప్తూనే అపర్ణ, ఏమైందని ఏడుస్తున్నావు? ఏడవకు. ఏడవక ఎగిరి గంతయ్యాలా? నమ్మి ఇక్కడ పడుకోవడం తప్పైపోయింది. నమ్మించి మోసం చేశారు. అబ్బో, ముందా ఏడు పాపి, చెప్పేది విను. ఇంకేం చెప్తారు? బలహీన క్షణంలో ఏదో జరిగిపోయింది సారీ అని అంటారు, అంతేనా? అయ్యో, నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదు అపర్ణ. మరి పువ్వులేంటి? నువ్వే తీసి పక్కంతా చల్లావు. నాకేమన్నా పిచ్చా? నన్ను అడిగితే అంటే నిన్నేమీ అనలేదు. రాత్రేమీ జరగలేదు. చాలా నిజమే చెప్తున్నారా? మా అమ్మ మీదొట్టు, మనం కొలిచే దుర్గమ్మ మీదొట్టు. సరిపోతుందా? ఓకే. అసలు రాత్రి ఏమైందండి? నాకేం గుర్తులేదు. మంచం మీద పడుకోమన్నావు. నేనా? నేను రాలేదులే, ఇక్కడే పడుకున్నాను. తర్వాత వెంటనే నువ్వు కూడా పడుకున్నావు. అంతేనా? ఒట్టన్నాగా. ఓకే. ఏమైందప్పా? ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరప్పుడే లేచారా? పడుకుంటేనేగా. ఏంటి, ఒంట్లో బాలేదా? నీ అవ్వారం బాగోలేక ఇక్కడే జాగారం చేశానులే. నేనేం చేశానండి? ఏం చేసావా? ముద్దొస్తున్నావని నా 2 బుగ్గల్ని కొబ్బరి ముక్కల్ని కొరికేసినట్టు కొరికేసావు. చూడు ఎలా కందిపోయాయో. లేదే. రాత్రి కదా జరిగింది, తెల్లారిందిగా, తగ్గిపోయి ఉంటుంది. నిజమే చెప్తున్నారా? నాకేం గుర్తులేదే. ఎందుకుంటుంది? అయినా నిన్నెవరు ఆ మల్లెపూల వాసన పీల్చమన్నారు? అవునండోయ్, మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. ఆ వాసన పీల్చాకే ఏదోలా అయింది. అదే, ఎందుకు పీల్చావు? ఇది మరీ బాగుంది. అప్పు తలలో పెడుతుంటే వాసన తగిలింది, పీల్చాను. పెద్ద అదేదో నిషిద్ధ పదార్థం అయినట్టు వాసన పీల్చకూడదు అన్నట్టు చెప్తారే. మల్లెపూలేగా. అవి మామూలు మల్లెపూలు కాదు, మత్తు స్ప్రే జల్లా. అవునా? ఎందుకు? వాళ్ళని కలుపుదామని కలిపా. నువ్వు మన కొంప ముంచడానికన్నట్టు పీల్చావు. ఇంకా నయం, ఏం కాలేదు. అవునా? ఏంటవునా? ప్రమాదం తప్పిందని నేను ఊపిరి పీల్చుకుంటుంటే. తప్పేముందండి, మనం భార్యాభర్తలమేగా. నువ్వు కలెక్టర్ అయ్యే వరకు ఆ తప్పు జరగదు, అంతే. మన చేతుల్లో ఏముందండి? ఉండాలి, నిగ్రహంగా ఉండి తీరాలంతే. నిన్ను కలెక్టర్ని చేస్తానని మాటిచ్చాను, చేసి తీరుతాను, అంతే. సర్లేండి. అమ్మో, ఎస్కేప్ అయ్యాను. అదిగో మళ్ళీ నేను అడుగుతూనే ఉన్నాను, ఏం ప్లాన్ చేశారో చెప్పండి అని. అయ్యాక చెప్తాను సెంటిమెంట్ అని బిల్డప్ ఇచ్చింది మీరు. ముందే చెప్పుంటే పీల్చేదానా? పెద్ద మీరే ఏదో అన్నట్టు ఇదైపోతున్నారు. మేం మీకన్నా నిగ్రహంగా ఉంటాం, మీకు తెలీదేమో. అలా కాదులే బంగారం. ఏంటలా కాదు? కోపడుకోయ్. ఏంటి కోపడకు? సర్లే ఊరుకో. ఏంటి సర్లే? బాబోయ్. ఏంటి బాబోయ్? అమ్మా తల్లి, నీకు చెప్పకపోవడం తప్పు నాదే. సారీ, సరేనా? ఏంటి సారీ? అక్షరా, అమ్మయ్యా, కూల్ అయిపోయింది. సరదాగా ఆట పట్టించానులేండి సారు. ఇంతకీ మీ ప్లాన్ వర్కౌట్ అయిందా? అవ్వాలనే ఫుల్ బాటిల్ స్ప్రే కొట్టా. అది సంగతి. అయ్యుండదులేండి. ఎలా చెప్తున్నావు? కొంచెం అలా పీల్చిన దానికి నాకంత మత్తెక్కింది. ఏకంగా అప్పు తల్లోనే పెట్టాను, వెంటనే పడుకొనుంటుంది. ఛా, కొంచెమే కొట్టాల్సింది. నిరుత్సాహపడకండి, మన ప్లాన్ ఉండనే ఉందిగా. వీడికి 100 ఏళ్ళు అన్నావు, చేస్తున్నాడు. చెప్పు రామారావు. అవునా? ఓకే, నీకిచ్చిన సెటప్తో నువ్వు వచ్చి, మా సెటప్తో మేము వచ్చేస్తాం. ఆల్ ది బెస్ట్. శృతి కాఫీ షాప్కి వెళ్తుందని తెలిసిందంట. మరి ఇంకెందుకు లేటు?
దానికో రిచ్ సినిమా చూపిద్దాం. పద. పదండి. సర్లే రండి, మనం తాగేసి వెళ్ళిపోదాం. ప్రియా, నిజంగా ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందా? మేడం 1 మినిట్ సైడ్. ఏంటి హడావిడి? సీఎం ఏమైనా వస్తున్నారా? అంతకు మించి. అంతకు మించా? ఎవరబ్బా? రండి. ఎవరే? ఏమోనే, ఏంటి రిచ్ బిడ్డో కనుక్కుందామా? మనకెందుకు, పదండి. ఎంట్రీలోనే ఎవరు అని అడిగేదాకా తెచ్చామండి. మరి లోపల బొమ్మ మామూలుగా ఉండదు. కాల్ చేద్దాం. భయ్యా భయ్యా, ఇరగ దియాలి రామారావు. మీరు చెప్పండి, ఇన్వాల్వ్ అయిపోతాను. మేడం కూడా కనెక్ట్ అయ్యున్నారు, చెప్తాను. హా, ఏమీ భాగ్యం. ప్రొడ్యూసరు డైరెక్టరు ఇంత కోఆపరేట్ చేస్తే ఏ నటుడికైనా కావాల్సిందేముంది? కోసేసుకుంటా. లాంగ్వేజ్ మార్చు రామారావు. మీరు యాక్షన్ చెప్తే దూరిపోతా. సరే, యాక్షన్. ఓకే. వెల్, వస్తుంది. ఇక్కడే కూర్చుంటుందా? వేరే చాయిస్ వస్తుంది. వావ్, యు ఆర్ ఇంటెలిజెంట్. బట్ అదర్స్ ఇస్ దేర్ నా? వాళ్ళు మన ఆర్టిస్ట్లే. వావ్, వాళ్ళకి యాక్షన్ చెప్పారా? ఆల్రెడీ కెమెరాలు రన్ అవుతున్నాయి. వేర్? రియాలిటీ షో కదా, చుట్టూ సీసీ కెమెరాలు సెట్ చేసాం. ఓ మై గాడ్, యు ఆర్ డబుల్ ఇంటెలిజెంట్ సార్. కెమెరాలు లేవంటే ఇన్వాల్వ్ అవ్వలేడు. ఓకే.
ఐఎమ్ ఇన్వాల్వ్. నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్తున్నాను కదా. నేను ఇన్వాల్వ్ అయ్యాను చెప్తున్నాను కదా. అది 100 కోట్ల ప్రాజెక్టేనా, రావాల్సిందే, వచ్చింది, దాట్స్ ఆల్. 100 కోట్ల? సాంబా, సార్, మన వెహికల్ ఆడి కారుకి టచ్ అయిందంట. అతను గొడవ చేస్తున్నాడు సార్. గొడవ చేస్తే నాకు చెప్తావా సంబా? గొడవ చేస్తే నాకు చెప్తావా సంబా? కొత్త ఆడి కొనిచ్చే మనం 1 మినిట్ వేస్ట్ చేసావు. యు నో మై 1 మినిట్ వాల్యూ? 1 minute 1 crore. 1 మినిట్ 1 crore. బాబోయ్, 1 నిమిషం వేస్ట్ అయితే ₹1 లాస్ అంట. ఎవరే? మనకెందుకు? బేరర్ కాఫీ. సాంబా, బేరర్, సార్ మీ దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ కాఫీ సార్కు తీసుకురా. 1000 రూపీస్ సార్. సార్, పేపర్ ఒకటి. వెల్కమ్ టు విజయవాడ మిస్టర్ సంజయ్ రామస్వామి. మల్టీ మిలియనర్ అయిన సంజయ్ రామస్వామి గారికి మా నగరం మీకు స్వాగతం పలుకుతుంది. ఇంత చిన్న వయసులోనే ఎంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వ్యాపార దిగ్గజం, స్నేహశీలి, మంచి వ్యక్తి, ప్రతి నిమిషమూ ముఖ్యమే అని నొక్కి చెప్తూ సాధించి చూపించిన ధీరోదాత్తుడు, విజయ పరంపరుడు, ఎన్ని వేల కోట్లున్నాయో కూడా తెలియనివారు. ఫారెన్ ప్రిన్సెస్లు ఎగబడుతున్నా వారి తల్లి కోరిక మేరకు మన ఊరి అమ్మాయిని పెళ్లాడాలని వచ్చారు. ఆ నిమిత్తం నెల రోజులు ఇక్కడే ఉంటారు. వారి తలంపు నెరవేరాలని, వారికి తగిన జోడీ కుదరాలని ఆకాంక్షిస్తూ వారి శ్రేయోభిలాషులు, విజయవాడ మిత్రులు. శృతి, చెప్పాగా సామాన్యుడైతే కాదే. యా, సంబా, సాంబా, బేరర్, వస్తున్నాను సార్. సార్, స్టాఫ్కి 100 crores శాలరీస్ వేసేసాను సార్. హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ సాంబా? 1 మినిట్ 1 crore. చిన్న చిన్న విషయాలు చెప్పి టైం వేస్ట్ చేస్తావేంటి? కావాలంటే 1000 crores ఇస్తాను. వయసు అయిపోయింది అనిపిస్తే రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చోండి. ఓకే, డోంట్ వేస్ట్ మై మినిట్. సారీ సార్. ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో త్వరగా దొరికితే అమ్మ కోరిక తీరుస్తా, నా కోటకి యువరాణిని చేస్తా. జూనియర్స్, ఆ అదృష్టవంతురాలు ఎవరో చెప్పలేము. ఒక్కోసారి లక్కు ఎదురుగానే కనబడుతుంది. నన్ను చూస్తారేంటే?
నీకేం అనిపించట్లేదా ఆ లక్కీ గర్ల్వి నువ్వే ఎందుకు కాకూడదు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హెడ్ఏక్ లైఫే కదే నువ్వు అనుభవిస్తుంది. అయితే ఆలోచించు.